తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు కార్యాలయంలో ఐటీ సోదాలు ముగిశాయి. 5 గంటల పాటు ఐటీ సోదాలు కొనసాగాయి. కాంట్రాక్టర్లకు మంజూరు చేసిన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఐటీ శాఖ సోదాలు కాసేపటి క్రితం ముగిశాయి. దాదాపు 5 గంటల పాటు సాగిన తనిఖీలు కొనసాగాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, సోదాల్లో ఐటీ అధికారులు ఏమైనా గుర్తించారా? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు సచివాలయ కార్యాలయంలో ఈ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో 10 మంది సభ్యులతో కూడినటువంటి ఐటీ అధికారులు మరియు సిఎస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కు చెందినటువంటి పోలీసు బలగాలు ప్రవేశించి ఆ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ సోదాలు ముగిశాయి. ముఖ్యంగా ఈ సోదాల్లో రామ్మోహన్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్న తరుణంలోనూ, అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు కార్యదర్శిగా ఉన్న సమయంలోనూ పొందినటువంటి సిఫార్సులు లేకపోతే ఈయన ఆధ్వర్యంలో పొందినటువంటి అనుమతులు, పలు ప్రాజెక్టులు కావచ్చు, పలు కాంట్రాక్టులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి కీలక సమాచారం రాబట్టేందుకు ఈ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించి పలు కీలకమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు రాబట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లు అయితే వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఈ డాక్యుమెంట్లలో ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి విషయాలు ఏమిటి అన్న విషయం ఇంతవరకు వాళ్ళు తెలియజేయలేదు. ఇదిలా ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇల్లు మరియు అతని సంబంధీకుల ఇళ్లలో సోదాలు జరగడం, సచివాలయంలో సోదాలు జరగడం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయన మంత్రివర్గ సహచరులు, అందుబాటులో ఉన్న మంత్రులతో ఓ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రామ్మోహన్ రావు తనకు తానుగా రాజీనామా చేసేలాగా ఆయనపై ఒత్తిడి చేయడమా, లేక ఆయనను పదవి నుంచి తప్పించడం అంటూ జరిగితే ఉత్పన్నమయ్యే పరిణామాలు, లేకపోతే ఆయన కేవలం సోదాలు జరిపినంత మాత్రాన తాను దోషిగా ఎలా పేర్కొంటారంటూ క్యాట్ వంటి ట్రిబ్యునల్ ను సంప్రదించే అవకాశాలు కూడా ఉండడంతో ఆ విధంగా కూడా పన్నీర్ సెల్వం, ఆయన మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ రామ్మోహన్ రావు కి సంబంధించి జరిపిన సోదాలు ఒక సంచలన నిర్ణయంగా పేర్కొనవచ్చు. అయితే శ్రీనివాస్, రామ్మోహన్ రావు బంధువుల ఇళ్లలోనూ జరుగుతున్న సోదాల్లో ఏమైనా లభ్యమయ్యాయా? రామ్మోహన్ రావు సోదరుడు శ్రీనివాసరావు మరియు ఆయన కుమారుడు వివేక్ ఇళ్లలోనూ మరి మొత్తం 11కు పైగా ప్రదేశాల్లో సోదాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలలో 18 లక్షల మేర కొత్త నగదు, 2,000 రూపాయలు మరియు 500 రూపాయలు కొత్త నగదు, కొన్ని కేజీల బంగారం పట్టుబడినట్లు సమాచారం. అయితే ఐటీ శాఖ అధికారులు ఇంకా దీని గురించి ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అదేవిధంగా రామ్మోహన్ రావు కుమారుడు 5 కోట్లకు సంబంధించి సరైనటువంటి ఆదాయపు లెక్కలు చూపని విషయం కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ ను గుచ్చి ప్రశ్నించగా ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం రానట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంలో రామ్మోహన్ రావు కుమారుడు మరియు ఆయన బంధువులు వద్ద నుంచి ఆస్తులకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు, దస్తావేజులు వీరికి ఐటీ శాఖ అధికారులకు లభ్యమైనట్లు సమాచారం. ఈ రామ్మోహన్ రావు మరియు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి రేపు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
అయితే శ్రీనివాస్ చెప్పండి, సిఎస్ కార్యాలయంలో సోదాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సిఎస్ పై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? నేను ఇంతకు ముందే చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలో హోదాలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇంట్లో గాని ఆయన సంబంధికుల ఇళ్లలో ఆయన పదవిలో ఉండగానే సోదాలు ఆదాయ పన్ను సోదాలు జరగడం అన్నది రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాష్ట్రానికి తలవంపులు తెచ్చే చర్య అని ఆయన అభివర్ణించారు. ఇదే విధంగా రాష్ట్రంలోని పలు పార్టీలు, వామపక్షాలు, పిఎంకే, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా ఈ చర్యను ఖండించాయి. ఖండించడం మీన్స్ రామ్మోహన్ రావు ఇంట్లో జరగడం ఒక అసాధారణ చర్యగా పేర్కొంటూ ఆయన పదవి నుంచి తొలగాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరియు ఆయన మంత్రివర్గ సహచరులు ఈ అంశమై తీవ్రంగా చర్చించారు. రేపు ఈయనపై చర్య తీసుకోవడమా, లేకపోతే ఆయన తనకు తానుగా తన పదవికి రాజీనామా చేయడమా అన్న విషయం తేలనుంది. ధన్యవాదాలు శ్రీనివాస్.